ప్రపంచం ఇప్పుడు ఒక నిప్పుల కొలిమిలా రగిలిపోతోంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ క్షిపణి దూసుకొస్తుందో, ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియక ఒక భయానక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ చుట్టూ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, మరో శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలు ఎప్పుడైనా తనపై దాడి చేయవచ్చని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఉపరితల దాడులతో ఇరాన్ను ఏమీ పీకలేకపోయిన ట్రంప్ భూతల దాడులకు దిగే అవకాశం ఉంది. అందుకే ఆ దేశం ఇప్పుడు ఊహించని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సాధారణంగా యుద్ధం వస్తే సరిహద్దుల్లో సైనికులు పోరాడతారు. కానీ ఇరాన్లో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దుల్లో సైనికులే కాదు, రేపు యుద్ధం వస్తే ఊళ్లల్లో, వీధుల్లో సాధారణ ప్రజలు కూడా తుపాకులు పట్టుకుని శత్రువులపైకి దూకడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇరాన్లో ఇప్పుడు సరికొత్త పోరాటానికి తెరలేచింది. మన ఊళ్ళలో, నగరాల్లో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం కేంద్రాలు ఉంటాయి. కానీ ఇరాన్లో ఇప్పుడు వీధి వీధిన పబ్లిక్ గన్ కియాస్క్లను ఏర్పాటు చేశారు. అంటే సాధారణ ప్రజలు తుపాకుల వాడకం నేర్చుకోవడానికి వీలుగా రోడ్ల పక్కనే శిక్షణా కేంద్రాలను పెట్టేశారు. అమెరికా సైన్యం గనుక తమ దేశంలోకి అడుగు పెడితే సైన్యంతో పాటు దేశంలోని ప్రతి పౌరుడు ముఖాముఖి తలపడాలి అనేది ఇరాన్ ప్లాన్. ఈ యుద్ధ సన్నద్ధత ఎంతలా ఉందంటే అక్కడ టీవీ ఆన్ చేస్తే వచ్చే వార్తా బులెటిన్లలో దేశ విశేషాలతో పాటు తుపాకీని ఎలా వాడాలో లైవ్లో చూపిస్తూ ఉన్నారు. బులెటిన్ల స్థానంలో బుల్లెట్లు మాట్లాడుతూ ఉన్నాయి. ఇరాన్ అధికారిక టీవీ ఛానల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక న్యూస్ యాంకర్ టీవీ స్టూడియోలోనే లైవ్లో వార్తలు చదువుతూ పక్కనే ఉన్న సైనిక అధికారితో తుపాకీని ఎలా వాడాలో నేర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే లైవ్లోనే స్టూడియో పైకప్పు వైపు గన్తో ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడు. అలాగే ఛానల్ 3కి చెందిన మరో ప్రజెంటర్ కూడా చేతిలో పెద్ద తుపాకీ పట్టుకుని లైవ్లో మాట్లాడాడు. తనకు ప్రభుత్వం ఒక ఆయుధాన్ని పంపిందని, దేశంలోని ప్రతి పౌరుడిలాగే తాను కూడా దీన్ని ఎలా వాడాలో నేర్చుకుంటానని గర్వంగా చెప్పాడు ఆ యాంకర్. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ లైవ్లోనే ప్రకటించాడు. ఇలాంటి దృశ్యాలు ఇరాన్లో ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రధాన నగరాల్లోని పెద్ద పెద్ద కూడళ్లు, రద్దీగా ఉండే చౌరస్తాలు, అంతెందుకు పవిత్రమైన మసీదులు కూడా ఇప్పుడు తుపాకుల శిక్షణ కేంద్రాలుగా మారిపోయాయి. సాధారణంగా ఒక నిరక్షరాస్యుడైన వ్యక్తికి లేదా చదువుకోని ఒక పల్లెటూరి మహిళకు తుపాకీ అంటే ఒక పెద్ద బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. కానీ అక్కడ ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు ఇంట్లో మిక్సీని ఎలా విడదీసి శుభ్రం చేయాలో నేర్చుకున్నట్లు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా AK-47 తుపాకీని ఎలా విడదీయాలి, మళ్ళీ ఎలా బిగించాలి, బుల్లెట్లను ఎలా లోడ్ చేయాలి, శత్రువును ఎలా గురి చేసుకొట్టాలి, తుపాకీని ఎలా శుభ్రం చేయాలి అనే విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన AK-47 పై అక్కడ శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇరాన్ కోసం ప్రాణత్యాగం చేయండి అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ పిలుపునకు స్పందించి ఇప్పటికే లక్షలాది మంది సాధారణ ప్రజలు, వాలంటీర్లు తుపాకులు పట్టడానికి ముందుకు రావడం విశేషం. ఈ పోరాటంలో కేవలం పురుషులే కాదు, మేము కూడా తక్కువ కాదంటూ మహిళలు సైతం రంగంలోకి దిగుతూ ఉన్నారు. శత్రువుపై పోరులో స్త్రీ పురుష భేదం లేదని చాటి చెప్పడానికి ఇరాన్ ప్రభుత్వం ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. దాని పేరే పింక్ సేన. మహిళల్ని, యువతుల్ని సైన్యం వైపు ఆకర్షించడానికి, ఇరాన్కి నారీ శక్తి మద్దతు ఉందని ప్రపంచానికి చూపించడానికి ఇరాన్ సైన్యం తమ క్షిపణులు, డ్రోన్లు, ఇతర యుద్ధ ఆయుధాలకు గులాబీ రంగు అంటే పింక్ కలర్ వేస్తోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే క్షిపణులకు వారు గులాబీ రంగులు వేస్తూ ఉన్నారు. ఇటీవల ఒక చిన్న బాలిక కోరిక మేరకు ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ పైకి ఏకంగా ఒక పింక్ కలర్ క్షిపణిని ప్రయోగించిందంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఇరాన్ ఇప్పుడు ఒక పెద్ద సైనిక శిక్షణ శిబిరంలా మారిపోయింది. ప్రతి చోట తుపాకుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఒకవేళ భూమార్గం ద్వారా తమ దేశంపై దాడికి వస్తే సైన్యంతో పాటు కోట్లాది మంది ప్రజలు ఏకకాలంలో తుపాకులు పట్టుకుని ఎదురు దాడికి సిద్ధంగా ఉన్నారు. ఉపరితల దాడులతో ఇరాన్ను ఏమీ పీకలేకపోయిన ట్రంప్ ఒకవేళ భూతల దాడులు చేసినా కూడా అమెరికన్ సైన్యాన్ని తరిమి కొట్టడానికి ఇరాన్ సిద్ధమవుతోంది.